సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పెరేడ్ మైదానంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీఓ శ్రీనుకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆదివాసీ పతాకాన్ని ఎగురవేశారు. అగ్నిమాపక ఎస్ఐ కొవ్వాసి శ్రీను రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో పొందుపరిచిన ఆదివాసీ చట్టాలు, వాటి పనితీరును సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని గిరిపిత్రులు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ సర్పంచులకి, గౌరవ ఎంపీపీలకి పేరు పేరున మన స్వాగతం తెలియజేస్తూ వచ్చినప్పుడే ఎలాంటి సమస్యలు మన పబ్లిక్ ఉన్నాయి నాకు తెలియడం మొదలైంది. సో ఇప్పుడు ఓన్లీ ఫర్ ట్రైబల్ అన్ని కంప్లైంట్స్లో మీ కంప్లైంట్స్ మిస్ అయిపోకూడదనే ఉద్దేశంతో మీకు తొందరగానే ఒక నంబర్ ఫైనలైజ్ చేసి మీ అందరికీ మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి, భూ సమస్యల, మీకు ఏమైనా అగ్రికల్చర్ సీడ్స్ కావాలా, విత్తనాలు కావాలా, ఏదైనా మీరు చెప్పొచ్చు. సో మీకోసం ఎక్స్క్లూజివ్గా ఒక నంబర్ కూడా తయారు చేసి గ్రివాన్స్ నెంబర్ని ఒకటి పెడతాము. మీరే ఫోన్ చేయాలి, డైరెక్ట్ పబ్లిక్ ఫోన్ చేయాలి. ఇంకా మీకు తెలిసి ఉంటుంది, మీతోటి డాన్స్ చేస్తున్నాను, ఇంకా మీకు ఏమైనా భయం ఉందా? లోకు గానే మీ అభివృద్ధి గానే ఐటీ రీతినే కనీ ఎరగని రీతిలో అభివృద్ధి తగిన బాధ్యత నన్ను తీసుకుంటాను. మీ అందరు నమ్మితీరే మీరు ఓటు వాటి గెలిపేస్తే దానికే తప్పకుండా న్యాయం తొంగడానికే నేడు ఐటీ రీతి కనీ విని ఎరగని రీతిలో తప్పకుండా అభివృద్ధి తుంగి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కానీ అలాగే మీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు అందిస్తున్నటువంటి ఏర్పాటు నా దిగుతాను. మీరందరూ కూడా ఇక నుంచి మెయిన్ సమస్య బతకాలి సరే ఐటీడీకి ఒక రోజు వాడతాను. ఆ రోజు తప్పకుండా మీ పనుగు వెంటనే ఫోన్ కింద ద్వారా తన పనుగులు కూడా మీద అవి గత 10 సంవత్సరాల నుంచి కూడా మీకు కూడా అత్త పరిస్థితి వేట బిల్లే వెంటనే మీ సమస్య అంత వెంటనే పరిష్కారం తొంగినటువంటి బాధ్యత నన్ను తీసుకుంటానని చెప్పి ప్రతి వారం కూడా